మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మాకు తెలంగాణ మీద అభివృద్ధి మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఏ రాష్ట్రానికి ఇయ్యలే, దేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాలకు కూడా ఇయ్యలే ఇంత రుణం తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం. కాబట్టి మాటలు ఇష్టారాజ్యంగా మాట్లాడుకోవచ్చు, కానీ అడిగా వాడికి చెప్పేవాడి లోకోటి ఆ రకంగా ఉంది కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వము ఏ రకంగా మేము ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కానీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ కేంద్ర ప్రభుత్వం మరి నిధులు ఖర్చు పెడుతుందో చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మరి మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ రకంగా అమలు చేస్తున్నారో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద కూడా చర్చకు సిద్ధంగా రావాలని నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్ చేస్తాను. మీరు 6 గ్యారెంటీల పేరుతో 100 రోజులు అమలు చేస్తా ఉన్నటువంటి పథకాలు ఎక్కడికి పోయినాయో చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు సంవత్సరం లోపల అమలు చేస్తున్నటువంటి అనేక ప్రాజెక్టులు ఉద్యోగాల భర్తీతో సహా ఏది కూడా ఈ రాష్ట్రంలో అమలు చేయకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీని, కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ లేదనే విషయాన్ని ఈ సందర్భంగా వీళ్ళు ఎన్ని సంవత్సరాల అధికారంలో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ? 60 సంవత్సరాలు. అప్పుడు ఏం చేశారు? అప్పుడు ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు డిమాండ్ చేస్తున్నారు కదా, ఒక బీసీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు ఎందుకు చేయలేదు? 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకత వచ్చిందో అంతకంటే ఎక్కువ వ్యతిరేకత ఈ యొక్క సంవత్సరంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూటగట్టుకుంది. తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు తెలంగాణ ప్రజల్లో ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మొత్తం ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తామని డేట్ల వారీగా, తేదీల వారీగా ఏ రోజు ఏ గ్రూపు పరీక్షలు ఉద్యోగాల కోసం ఎంట్రన్స్ పరీక్షలు నిర్వహిస్తారో వాటన్నిటి కూడా షెడ్యూల్ వారిగా జాబ్ క్యాలెండర్ అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ప్రకటించారు. 2024 డిసెంబర్ లోపల తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ ఏ రోజున చేయబోతున్నామో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. మరి సంవత్సరం పూర్తయిపోయింది, 2025 అయితరాయని మరి ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ఎక్కడ పోయిందో ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత ప్రశ్నిస్తూ ఉంది. డిఎస్సి ఎక్కడ వేసిన అక్కడ గొంగడే ఉంది. ఉద్యోగాల భర్తీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తూ ఉంది. అంతేకాదు వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు కానీ, వాళ్ళు ప్రకటించినటువంటి 420 సబ్ గ్యారెంటీస్ కానీ ఈరోజు ఏవి కూడా అమలు చేయాలనేటువంటి చిత్తశుద్ధి లేదు. అమలు చేసేటువంటి శక్తి కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది.